వస్తే దరిద్రం దానా. వస్తున్నానత్తయ్య. ఏమే పొయ్యి మీద పాలు పెట్టి ఏడిపోయినవే? ఉన్న పాలన్నీ పొంగి పొయ్యి పాలైనాయి. ఇంత కౌరం ఎందుకే? ఏస్తా పడతా తంతున్నా గానీ వస్తలేవేంది? గిన్నెలు కడుక్కొద్దామని ఇప్పుడే బయటికి వెళ్ళినానత్తయ్య. గిన్నెలు గడక్కరానికి పోయినవో, నీ వన్నె సిన్నెలెవనికన్నా పెట్టనీకి పోయినవో. ఏముంది, నా కొడుకునైతే గుప్పిట్లో పెట్టుకున్నావు. అత్తయ్య, నువ్వు నన్నెన్ని కష్టాలన్నా పెట్టు, భరించుకుంటా. కానీ నా మీద తప్పుడు నింద లేకండి అత్తయ్య, నేను భరించలేదు. ఏమే నోరేమో బాగలేస్తుంది, సొక్కమైన దానికి వేషం ఎట్లొస్తదే? ఇవాళ నోరు లేపిన దానివి, రేపు ఇంకేమన్నా లేపుతావు. నిన్ను ఇట్లా కాదే, ఎట్లా దాపురించినవే? నాకంటానా, నా కొడుకు గండానా? మంచి మంచోళ్లకు సావస్తుంది, నీకొస్తలేదేమే? నువ్వు చస్తేనే ఇంటి దరిద్రం పోతదే. ఓవే పోయి నా తానానికి నీళ్లు తోడుకో. మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి. మైనావతి వస్తే బుధనష్టపుదానా? అయ్యో అయ్యో, ఎంత పని చేసినవే! బంగారం లాంటి బొక్కెన బయలుపడేసినావు కదే. నాకు తెలుసునే నువ్వు నా కొంప కొల్లేరికే వచ్చినవని. ఎంత దాన్ని నన్ను గుర్తస్తలేదేమే? మైనావతి ఓ మైనావతి పాపం మైనావతి ఓ మైనావతి. అమ్మా, ఇన్ని కష్టాలు పడుతూ కూడా నిమ్మలంగానే ఉన్నానంటూ నన్ను నువ్వు నమ్మించటానికి ఎన్నెన్ని నాటకాలాడినవమ్మా. కడుపులో నా ఇంత బాధని దాచి, కడుపులో నా ఇంత బాధని దాచి కన్నీటి గుండాన మునిగిపోయి ఎంతగా అల్లాడిపోతివో మైనావతి
నన్ను చేసుకున్నందుకు పట్టెన ఈ గతి ఎంతగా అల్లాడిపోతివో మైనావతి నన్ను చేసుకున్నందుకు పట్టెన ఈ గతి ఓయమ్మ నా మైనావతి పైన ఇంత కక్ష గట్టినావేందమ్మా నమ్మి వచ్చిన దీనురాలిని నరకయాతనే వెడతవెందమ్మా నీవు కూడా ఆడదానివే గాదా నీవు కూడా ఆడదానివే గాదా ఆడదాని మనసు నీకు తెలువదా నా తల్లి దేవతని అనుకున్నానమ్మా కానీ నీ నిజ స్వరూపం నేడు తెలిసెనమ్మా నా భార్య అంతటి తప్పేం చేసేనమ్మా నువ్వు ఇంత క్రూరురాలిగా మారినవేందమ్మా ఎంత మాట నన్నంటివయ్యా నేను అంతా నీచురాలనా నేను ఏది చేసినా గాని నీ మంచి కోసమే గాదా దీనికెన్ని సార్లు చెప్పినా ఏది చక్కగా చేస్తలేదయ్యా కోడలంటే దున్నపోతులా తింటువంటే సరిపోదయ్యా ఇల్లు ఎగురం చేసుకోకుంటే లోకమంతా నిన్ను కాదు అత్తనాడి పోసుకుంటుంది ఈ సంగతి మరిచిపోకు ఆడదంటే అనుకువతోని ఇల్లు దిద్దుకోవాలని బుద్ధి నేను నేర్పుతుంటే నీ పెళ్ళామే జిద్దు చేస్తుంది అమ్మా అబద్ధాలు నువ్వు చెప్తే బాగుండయమ్మా అత్తయ్య నన్ను కోడలిలా కాదు కన్న కూతురిలా చూసుకుంటుందని ఈ పిచ్చిది చెప్తే నేనెంతో మురిసిపోయాను నీ కడుపులో పుట్టినందుకు గర్వపడ్డాను ఎన్ని జన్మలైనా నీ కడుపునే పుట్టాలని కలలు కన్నాను కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నా నువ్వు చెప్పిన పిల్లను చేసుకోలేదని నా మీద కోపం తారాబాయికి బదులు మైనావతి ఇంటి కోడలయ్యిందని దాని మీద పగవెంచుకొని మైనావతిని అడ్డు తొలగించుకోనికి నువ్వు పన్నాగం పన్నావు కన్న కొడుకు హాయిగా కాపురం చేసుకుంటుంటే చూసి ఓర్వలేని నువ్వింత కసాయిదానివి అవునరా నేను కసాయిదాన్నే నేననుకున్నది జరగనప్పుడు ఏం చేయనికైనా వెనుకపోను ఈ దరిద్రురాలిని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టి తారాబాయిని నా కోడల్ని చేసుకునేదాకా నాకు నిమ్మలకుంటాదిరా అమ్మా తారాబాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు కదా అది ఈ ఇంటి కోడలయ్యేది ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మైనావతి నా భార్యగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను నన్ను నమ్మి వచ్చిన ఆ అభాగ్యురాలి కోసం అమ్మనే కాదు అష్టైశ్వర్యాలన్నీ కూడా లెక్క చేయను అంటే ఇల్లిడి సెల్లిపోతావా నా భార్యకు రక్షణ ఇయ్యలేని చోటు స్వర్గమైన నాకు నరకంతోనే సమానం ఒరేయ్ నువ్విల్లొదిలెళ్ళినవనుకో ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు నీకో సంగతి తెలుసో లేదో ఈ సంపదంతా నా అమ్మగారిచ్చింది నాకు తెలియకుండా చిల్లి గవ్వైనా దానం చేసే అధికారం నీ అయ్యగూడా లేదు వద్దమ్మా నీ దిక్కుమాలిన ఐశ్వర్యం నాకేమొద్దమ్మా నీ అమ్మగారిచ్చారు కదా ముళ్ళె కట్టుకొని నువ్వే దాపెట్టుకో ఆ ఐశ్వర్యమే రేపు రేపు నిన్ను అమ్మా అని పిలుస్తుంది అవసరమైతే నీ ఐశ్వర్యమే నీకు తలకొరివి పెడుతుంది పదమైనావతి ఆస్తులకే తప్ప అనురాగాలకు విలువని ఈ వల్లకాటితో బతికున్న ఈ శవాలతో మనకేం పని పద మైనావతి మైనావతి ఓ మైనావతి 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 ఓ మైనావతి 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 నువ్విక్కనే కూర్చో నేను కచ్చిరు కాడికి పోయి నాయనను కలిసొస్తా
పట్టుమంటే కప్పకి కోపం, ఇడువుమంటే పాముకి కోపం. ఏది చెప్పాలన్నా నాకు ఏమి కూడా దోస్తా లేదు. చేసుకున్న కర్మానికి నీ తల్లిని మోస్తున్నా గాని, ఇన్ని ఏళ్ళు అయితున్నా గాని దాన్ని మార్చలేకున్నాను. ఇన్ని ఏళ్ళు అయితున్నా గాని దాన్ని మార్చలేకున్నాను. నాన్నగారు నాదొక్క మాట, అమ్మతోని నేనుండలేను. కట్టుకున్న మైనావతిని అమ్మ కోసం వదులుకోను. కూలినాలి చేసుకుంటూ ఎట్లనైనా బతుకుతాం గాని, ఉండనీకే సొంత ఇల్లు నువ్వు మాకు ఇప్పిస్తే చాలు. ఉండనీకే సొంత ఇల్లు నువ్వు మాకు ఇప్పిస్తే చాలు. నీకు ధనము ఇవ్వడానికి నాది అంటూ ఏదీ లేదు. నోరు ధరిసి నీ అమ్మనడిగిన ఇస్తదన్నా నమ్మకం లేదు. ఈ ఊళ్ళో అప్పులు ఇచ్చే ధనాల పొలిశెట్టికి ఉత్తరాన్ని రాసిస్తాను. తాను నీకు ధనమునిస్తాడు. ధనము తీసుకొని నువ్వు దూరదేశం ఓకుర కొడుక, ఈ ఊరు నిడిసిపోకు, నాకు నువ్వు దూరంగాకు. మైనావతి కడుపులోన ఒక్క కాయ గాసిందంటే దాన్ని చూసుకోనన్న నీ అమ్మ మారినా మారిపోను వచ్చు. ఏంటో నన్ను ఇరకాటంలో పెడుతున్నావు. సరే, నువ్వింతగా అంటుంటే నేను ఎందుకు కాదనాలే. నీకు దగ్గ పనే చెప్తా. వీడికి